English paper ఇది SBI Clerk Mains 2019. So it starts with RC, reading comprehension. ఎగ్జామ్లో బాగుంది బాగాలేదు అనలేం కదా, మనకి ఏది వస్తే అది చేయాలి. చూడండి పారాగ్రాఫ్ 1 ఏం చెప్తుంది. బిఫోర్ లుకింగ్ ఎట్ పారాగ్రాఫ్ లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్స్ వన్స్. ఒకసారి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రీజన్స్ బిహైండ్ increase in number of people interested in Western classical nowadays. Evidences ఏంటి, కీవర్డ్స్ చూసుకోండి. ఇక్కడ ఎవిడెన్సెస్ అడిగాడు, అక్కడ రీజన్స్ అడిగాడు. జస్ట్ లుక్ ఎట్ ద కీవర్డ్స్. క్వశ్చన్స్లో కీవర్డ్స్ చూస్తే మనకి ప్యాసేజ్ చదివినప్పుడు ఏం చదవాలి ఏం చదవకూడదు అర్థమవుతుంది. స్టూడెంట్స్ గ్రోయింగ్. వై స్కూల్స్ ఫర్ లెర్నింగ్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ఇన్ ఇండియా కమ్ విత్ ఇన్హరెంట్ ఫ్లాస్. వాటిలో ఉన్న లోపాలు ఏంటి. ఇనిషియేటివ్స్ ఏం తీసుకున్నారు. ఓకే, టు ఇంప్రూవ్ పెడగాగీ. ఇండియన్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అబ్రాడ్ వెళ్ళినప్పుడు. ఇవి క్వశ్చన్స్. క్లాసికల్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ కి సంబంధించిన రీడింగ్ కాంప్రహెన్షన్. అది ఒకసారి ఆర్సీ మొత్తం చదవాలంటే ఎగ్జామ్లో మీకు టైం సరిపోదు. ఎగ్జామ్లో ఎలా చదవాలో ఒకసారి మీకు చెప్తాను చూడండి. నేనైతే ఎలా చదివేవాడినో చెప్తా చూడండి. పారాగ్రాఫ్ 1లో దేని గురించి ఉందో చూద్దాం. అవర్ ఫస్ట్ అండ్ ఓన్లీ ప్రొఫెషనల్ ఆర్కెస్ట్రా సింఫనీ అని అక్కడ స్టార్ట్ 12 years ago స్టార్ట్ అయింది. Says he is hopeful. He is seeing an increase in the number of people interested in Western classical now. Western classical విషయంలో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారంట. సో దానికి కారణాలు ఏవో ఇక్కడ ఇచ్చినట్టున్నారు. సో ఇక్కడ ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనే విషయం ఇక్కడ రాశారు. అంతే. పారాగ్రాఫ్ 2కి వెళ్ళిపోతాను నేను, అంతకంటే చూడను. కీ ఏంటి, పారాగ్రాఫ్ 1లో దేని గురించి చెప్తున్నారు అనే విషయం మాత్రమే చూస్తాను. దెన్ ఐ విల్ మూవ్ టు పారాగ్రాఫ్ 2. పారాగ్రాఫ్ 2లో దేని గురించి చెప్తున్నారో చూడండి. ఇక్కడ ఉంది పారాగ్రాఫ్ 2. who runs an eponymous school for instrumental music in New Delhi. The number of students is growing అంటున్నాడు. ఇక్కడ స్టూడెంట్స్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది ఇండియాలో. ఓకే, ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని అక్కడ రాశారు. స్టూడెంట్ స్ట్రెంత్ పెరుగుతుంది రోజుకి రోజుకి అని చెప్పి ఇక్కడ రాశారు. ఇక్కడ ఏదో ఫ్లాస్ అనేది కూడా కనిపిస్తుంది. ఇన్హరెంట్ ఫ్లాస్ ఉన్నాయి ఇక్కడ అనేది కూడా కనిపిస్తుంది. మనకి ఏదో రీజన్ కనిపించింది. ఇందాక మనం కీవర్డ్స్ చూసారు. ఫ్లాస్ అనేది చూసాము, స్టూడెంట్స్ గ్రోయింగ్ అనేది చూసాము. ఇవన్నీ కూడా మీ కళ్ళు స్కిమ్ చేయాలన్నమాట. స్కిమ్ చేసినప్పుడు ఆన్సర్లు దొరికేస్తాయి, పెద్ద కష్టమేం కాదు. పారాగ్రాఫ్ 3 తీసుకుంటే అప్ స్కిల్ టీచర్స్, టీచర్ ట్రైనింగ్ వర్క్షాప్స్. ఓకే, దీని గురించి రాశారు. పారాగ్రాఫ్ 4 తీసుకుంటే హయ్యర్ స్టడీస్ అబ్రాడ్. ఈ పదం కూడా మనం చూసాం యాక్చువల్లీ. ఓకే, ఒకసారి చూడండి. వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్. నేను జస్ట్ స్కిమ్ చేశాను, నేను చదవలేదు యాక్చువల్గా. మొత్తం ఆర్సీని చదవలేదు, పైన చూసాను. అక్కడక్కడ కీవర్డ్స్ చూసాను, ఏది ఎక్కడ దొరుకుతుందో అని చెప్పి వెతికాను అంతే. వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెస్టర్న్ క్లాసికల్ నౌడేస్. వెస్టర్న్ క్లాసికల్లో జనాలు ఇంట్రెస్ట్ చూపించడానికి కారణాలు ఏంటి అని అడిగారు. ఇది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఉందన్న విషయం నాకు అర్థమైంది. సో ఒకసారి చూద్దాం. నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెస్టర్న్ క్లాసికల్ పెరిగారని చెప్పారు. ఎందువల్ల? ఫర్ విచ్ హీ క్రెడిట్స్ గ్లోబలైజేషన్ వల్ల. వెల్ ట్రావెల్డ్ మిలీనియల్స్, జనాలు ఎక్కువగా బయట ప్రాంతాలకు తిరిగారు కాబట్టి వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్సెస్ మీద అవగాహన వచ్చేసింది. సోషల్ మీడియా యాక్సెసిబుల్ టు రికార్డింగ్స్ కూడా అయ్యింది. ఈవెన్ అమెజాన్ ప్రైమ్ షోస్ లైక్ మొజార్ట్ ఇన్ ద జంగిల్ హ్యావ్ ఎక్స్పోజ్డ్ పీపుల్ టు ద జర్నర్. ఇవన్నీ కూడా అమెజాన్ ప్రైమ్, సోషల్ మీడియా మరియు యాక్సెసిబిలిటీ, గ్లోబలైజేషన్, వెల్ ట్రావెల్డ్ మిలీనియల్స్, ఇవన్నీ కూడా కారణం. అక్కడ ఆప్షన్స్ వెతుకుదాం. చూసారు కదా అందరూ? కెన్ ఐ మూవ్ దేర్? జస్ట్ లుక్ ఎట్ ద కీవర్డ్స్, డోంట్ రీడ్ ఎంటైర్ థింగ్. జస్ట్ పైన చూడండి అంతే. ఇక్కడ ఎగ్జామ్లో అంత టైం సరిపోదు. చూడండి, గ్లోబలైజేషన్, వెల్ ట్రావెల్డ్, ఇది కరెక్టే కదా. సోషల్ మీడియా కరెక్టే కదా. ఆన్లైన్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ నుంచి రాశాడు. సో ఆల్ A, B and C. ఈజ్ ఇట్ క్లియర్? ఈవెన్ నాకు కూడా ఓవరాల్ గా దేని గురించి అని తెలియదు. ఏదో వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ గురించి రాసిన
ఆర్టికల్ మాత్రమే తెలుసు. ఐఎమ్ నాట్ రీడింగ్ ఇట్ ఇన్ ఎంటైరిటీ, మొత్తం చదవట్లేదు, నేను స్కిమ్ చేస్తున్నాను. ఎగ్జామ్లో నేను ఎలా చేస్తానో అలా చేస్తున్నాను ఇక్కడ. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి టీచర్ కాబట్టి ప్రతి సెంటెన్స్ చదివేసి దాని మీనింగ్ చెప్పేసి నేను చెప్పట్లా. ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. ఎగ్జామ్లో అంత టైం దొరకదు మీకు. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఆర్ ద ఎవిడెన్స్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ లెస్సర్ ఆడియన్స్ ఫర్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ స్టూడెంట్ నెంబర్ ఇస్ గ్రోయింగ్? ఇది కూడా మనం చూసాం కీవర్డ్. స్టూడెంట్ నెంబర్ పెరగడానికి కారణం ఏంటి, దానికి ఎవిడెన్స్ ఏంటి, మనం చూస్తున్న ఎవిడెన్స్ ఏంటి, ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నాడు అక్కడ. సో ప్రూఫ్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఏం రాశారు, థరోలీ ఎంజాయ్ చేయడమా? ప్రూఫ్ ఏంటి, ప్రూఫ్ ఏంటి అని అడిగారు. ఏ రకంగా మనం చెప్పగలుగుతున్నాం స్టూడెంట్ నెంబర్ బాగా పెరిగింది అని? బై ద షీర్ వాల్యూమ్ ఆఫ్ పియానోస్ దట్ ఆర్ బీయింగ్ సోల్డ్ ఇన్ ద కంట్రీ. ఇది యాక్చువల్గా మనకు కనిపించింది సెకండ్ పారాలో కనిపించింది. మనం ఒకసారి చూసేద్దాం వెరిఫికేషన్ కోసం. చూడండి ఇక్కడే రాశారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈస్ గ్రోయింగ్ అని అన్నప్పుడు యూ కెన్ సీ ఇట్ బై ద షీర్ వాల్యూమ్ ఆఫ్ పియానోస్ దట్ ఆర్ బీయింగ్ సోల్డ్ ఇన్ ద కంట్రీ నౌ. మన దేశంలో అమ్ముతున్న పియానో సంఖ్య బాగా పెరిగిపోతుంది. దాన్ని బట్టే మనకు తెలిసిపోతుంది వెస్టర్న్ మ్యూజిక్ మీద మన వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగా పెరిగింది, వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది అని చెప్పి ప్రూఫ్, అది ఎవిడెన్స్ అది. సో కాబట్టి ఇది మనం టిక్ పెట్టేయచ్చు. అర్థమైందా అందరికి? సెకండ్ క్వశ్చన్. స్టూడెంట్ సంఖ్య పెరగడానికి కారణం ఏంటని అడిగారు, క్లియర్గా అక్కడ కనిపిస్తాం. సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఇది పెట్టేస్తాం. థర్డ్ ఏంటో చూడండి. వై స్కూల్స్ ఫర్ లెర్నింగ్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ఇన్ ఇండియా కమ్ విత్ ఇన్హెరెంట్ ఫ్లాస్? ఈ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ నేర్పించే స్కూల్స్లో ఇన్హెరెంట్గా ఫ్లాస్ ఎందుకు ఉన్నాయి? ఫ్లాస్ అనేది కూడా మనం చూసాం, ఈ కీవర్డ్ మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ఫ్లా ఎక్కడ ఉందో ఒక్కసారి మీకు ఇందులో మీకు ముద్దగా వచ్చేసింది, కానీ ఎగ్జామ్లో కొంచెం దూరంగానే ఇస్తారు. సో ప్రాబ్లం ఉండదు. ఇక్కడే ఫ్లాస్ కూడా చూసాం, ఇన్హెరెంట్ ఫ్లాస్ సెకండ్ పారాగ్రాఫ్లోనే ఇందాక చూసాము. కారణం ఏంటి చెప్పండి? క్లాసెస్ ఆర్ గేట్ టు ఇంప్రెస్ ఎగ్జామినర్స్. అంటే ఒక కోర్స్ అయిపోయాక ఎలా రాశారు ఎలా చేశారని చెప్పి టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ పెట్టడానికి టెస్ట్ తగ్గట్టుగా వీళ్ళు ప్రిపేర్ అవుతారు, న్యాచురల్గా క్రియేటివ్గా రావట్లేదు. అర్థమైందా? విత్ స్కేర్స్లీ ఎనీ రూమ్ ఫర్ ఇన్నోవేషన్కి స్కోప్ లేకుండా ఎగ్జామినర్ ఏం అడుగుతారో దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారు. అది ఇండియన్ సిస్టంలో ఉన్న ఫ్లా. మామూలు రెగ్యులర్ అకాడమిక్సే కాదు, ఈవెన్ మ్యూజికల్ కాలేజెస్లో కూడా ఇదే దరిద్రం ఉందన్నమాట. ఎగ్జామ్లో ఏం అడుగుతారు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వడం, మనల్ని మనం లిమిట్ చేసుకోవడం, అది ప్రాబ్లం ఇక్కడ. ఎక్కడుంది? మోర్ ఫోకస్ ఆన్ ఇంప్రెసింగ్ ద ఎగ్జామినర్స్, రైట్? ఫస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. యాక్చువల్గా అందులో ఉన్నవే, ఇందులో ఇన్ఫరెన్స్లు గట్రా ఏమి అడగలేదు, డైరెక్ట్గా ఆన్సర్లు అన్నీ అందులోనే ఉన్నాయి, మనం పెట్టేసుకోవాలి. ఫోర్త్ క్వశ్చన్ చూద్దామా? What are the initiatives that are being taken all over India to improve pedagogy in schools for Western classical music? Western classical music improve చేయడానికి, టీచింగ్ మెథడాలజీని ఇంప్రూవ్ చేయడానికి ఏ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు ఇండియా వైడ్ అని అన్నారు. ఇది జనరల్గా A&C A&B అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇనిషియేటివ్స్ అన్నారు కదా, కొంచెం ఎక్కువ ఉంటున్నాయి. ఒకసారి వెతుకుదాం స్టెప్స్ ఏం తీసుకున్నారని. ఇండియా వైడ్ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ యొక్క టీచింగ్ మెథడాలజీని ఇంప్రూవ్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకున్నారు అని చెప్పి రాశారు. ఇక్కడ ఏదో అప్ స్కిల్ టీచర్స్ అని రాశారు. వీఆర్ వర్కింగ్ ఆన్ వేస్ టు ఇన్వెస్ట్ ఇన్ టీచర్ ట్రైనింగ్ త్రూ వర్క్షాప్స్ అండ్ ఆర్ ఇన్ టాక్స్ విత్ బ్రాండ్స్ లైక్ యమహా టు ఆఫర్ సచ్ ఆపర్చునిటీస్. సో ఇదొకటి, రైట్? ఇది ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సిమిలర్ ఇనిషియేటివ్స్ ఆర్ బీయింగ్ అండర్టేకెన్ బై ముంబై బేస్డ్ తనూజా గోమ్స్ who is partnering with Berkeley India Exchange to bring down their workshops, and by Shillong based pianist composer Varji, who is working on training teachers in a more organic way of teaching. టీచింగ్ గురించి కదా, పెడగాగీ అంటే టీచింగే కదా. సో దానికి సంబంధించి ఇవన్నీ మెథడ్స్, ఇవన్నీ ఇనిషియేటివ్స్ వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పి మనకు కనిపిస్తుంది. ఓకేనా? సో ఆప్షన్స్ చూద్దామా? కీవర్డ్స్ చూసుకోండి. ఇక్కడ అప్ స్కిల్ చేయాలి టీచర్స్కి అంటున్నారు. ఒకటేమో టీచర్ ట్రైనింగ్ త్రూ వర్క్ షాప్స్, ఒక మెథడ్, ఒక ఇనిషియేటివ్. రెండోది యమహా లాంటి బ్రాండ్స్తో కలిసి అలాంటి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఈ పేర్లు ఏమి చూడకండి, ఇవన్నీ వేస్ట్, మీకు అనవసరం. దీన్ని చదవడానికి ప్రయత్నం కూడా చేయొద్దు.
మీకు కావాల్సిన దానిపైన మీకు కళ్ళు ఉండాలి. ఇది కూడా మీకు సంబంధం లేదు, ఎందుకంటే మీకు ఈ పేర్లు చదివేసరికి మీకు టైం పెట్టేస్తారు. రెగ్యులర్ కృష్ణారావు రామారావు అలాంటి పేర్లు కాదు అవి. అవి వెంటనే స్ట్రైక్ అవ్వవు, స్లోగా చదువుతారు, టైం తినేస్తుంది. అక్కడ ఏముందనేది మనకు తెలియదు, అవసరం లేదు అది. who is partnering with Berkeley India Exchange to bring down their workshops. సో వాళ్ళ వర్క్షాప్స్ తేవడం, సో ఈ రకంగా. అలాగే ట్రైనింగ్ టీచర్స్ ఇన్ ఏ మోర్ ఆర్గానిక్ వే ఆఫ్ టీచింగ్. ఆప్షన్స్ చూస్తే మనకు కొంచెం ఐడియా వచ్చేస్తుంది. చూడండి, వర్క్షాప్స్ అని రాసారా, టాక్స్ విత్ బ్రాండ్స్ లైక్ యమహా, ఫస్ట్ ఇది కరెక్టే. బెర్క్లీ ఇండియా ఎక్స్చేంజ్ గురించి రాశారుగా ఆల్రెడీ, మనకు ఆ పదం కనిపించింది. షిల్లాంగ్ బేస్డ్ కంపోజర్, ఇది కూడా వచ్చింది. సో సెకండ్ కూడా కరెక్టే. మూడవది సింక్ అవ్వట్లేదు, ఏ అండ్ బి ఆప్షన్ అంతే, ఏబి అండ్ సి అనేది లేదు కదా. మూడవది కరెక్టా కదా మరి చూడక్కర్లేదు, ఏ అండ్ బి అని ఉంది, రెండు మనకి కనిపిస్తున్నాయి. ఇజ్ ఇట్ ఓకే? వెళ్దామా నెక్స్ట్ క్వశ్చన్ కి. ఇది ఎగ్జామ్ లో అటెంప్ట్ చేసే విధానం. మొత్తం చదివి మార్నింగ్ ఎడిటోరియల్ చదివినట్టు చదివితే ఇలాంటి వాటికి కుదరదు, కొన్నింటికి తప్పదు. క్వశ్చన్స్ ఇండైరెక్ట్ గా ఇచ్చారనుకోండి, వాట్ ఇన్ఫరెన్స్ కెన్ బి డ్రాన్, వాట్ కన్క్లూజన్ కెన్ బి డ్రాన్, ఇట్లాంటివి వచ్చినప్పుడు వాట్ అజంప్షన్ వాస్ టేకెన్ అన్నప్పుడు చదవాలి, తప్పదు, వేరే మార్గం ఉండదు. ఈ డైరెక్ట్ గా క్వశ్చన్స్ చూసినప్పుడు అర్థమైపోతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా పిక్ అండ్ చూస్, అందులో చూసి పెట్టేయడమే. సో దేనికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందో వెతుక్కోవడం కంటే ఇంకేం చేయక్కర్లేదు. వెతుక్కోవడానికి మీకు ట్రిక్స్ ఏం చెప్తాను, కీవర్డ్స్. మీరు జనరల్ గా చదివేస్తూ ఉంటారు, అలా చదవకుండా కీవర్డ్ అప్రోచ్ చూడాలి. క్వశ్చన్ లో డైరెక్టివ్ వర్డ్ ఏదో చూడాలి. అలాగే పారాగ్రాఫ్ లో కూడా పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ కొంచెం చదివాక ఆ పారాగ్రాఫ్ దేని గురించి చెప్తుందో ఒక బ్రీఫ్ ఐడియా. స్కిమ్మింగ్ కీవర్డ్స్ అనేది ఒకటి. రెండోది, పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడే అది దేనికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దాంట్లో ఇంట్రెస్ట్ పెరుగుతోంది అని చెప్పడానికి ఒక దాంట్లో, ఇంకో దగ్గర స్టూడెంట్స్ ఎక్కువ మంది అవుతున్నారని చెప్పడానికి ఒకటి, సిస్టమ్ లో ఉన్న ఫ్లాస్ ఇంకో దగ్గర, దాన్ని ఓవర్కమ్ చేయడానికి చేస్తున్న ఇనిషియేటివ్స్ ఏంటని ఇంకో దగ్గర. ఇలా ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్క థీమ్ ని చెప్తుంది. ఆ థీమ్ ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. SOUL ప్రీతం, SOLE కాదు. ఇండియన్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? గో అబ్రాడ్, వాళ్ళు బయట కంట్రీస్ కి హైయర్ స్టడీస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అడిగారు. ఈ అబ్రాడ్ అనే పదం కూడా మనం చూసాం, ఒకసారి చూద్దాం. ఎక్కడ ఉంది? ఇలా వెతకండి, స్కిమ్ చేయండి, ఇంకేం వద్దు, జస్ట్ స్కిమ్ చేయండి. ఫోర్త్ పారాలో ఉందా? yes sir. ఓకే, రోషిని రెడ్డి చూడండి ఇక్కడ ఉంది. సో వాళ్ళు ఏ ప్రాబ్లమ్, స్టూడెంట్స్ ఆర్ రికగ్నైజింగ్ ద ప్రాబ్లమ్ టు, ఎస్పెషల్లీ వెన్ దే ఆఫ్టర్ హైయర్ స్టడీస్ అబ్రాడ్. ఏంటి ఆ ప్రాబ్లమ్? దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్లర్నింగ్ దట్ దే హ్యావ్ టు డూ వెన్ దే సెట్ అవుట్ యాజ్ మ్యూజిషియన్స్ ఇన్ దేర్ ఓన్ రైట్. అండ్ ఇండియాలో నేర్చుకున్నది సిస్టమ్ లో ఫ్లాస్ ఉన్నాయని ఇందాక చదివాం. వీళ్ళు బయట కంట్రీకి వెళ్ళి ఇండియాలో నేర్చుకున్న ప్రదర్శిస్తే వర్కౌట్ అవ్వట్లేదు, వీళ్ళు నేర్చుకున్న దాంట్లో తప్పులు ఉంటున్నాయి. సో అదంతా మళ్ళీ మర్చిపోయి ఫ్రెష్ గా నేర్చుకోవాలి, అది అక్కడ ప్రాబ్లం. ఇండియాలో నేర్చుకున్నదే కరెక్ట్ గా నేర్చుకొని ఉంటే వీళ్ళకి అక్కడ ప్రాబ్లం వచ్చేది కాదు అనేది ఉద్దేశం. ఇక్కడ నీట్ గా కొటేషన్స్ ఇచ్చారు కాబట్టి అదే మీకు ఆప్షన్స్ లో ఉండాలి, వెతకండి. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్లర్నింగ్ దట్ దే హ్యావ్ టు డూ. అన్లర్నింగ్ అంటే నేర్చుకున్నది మర్చిపోవాలి, ఆల్రెడీ నేర్చుకున్నది మర్చిపోవాలి అనేది పాయింట్ ఉంది ఆప్షన్ లో. ఆప్షన్ సి, ఓకేనా? అన్ని డైరెక్టే, ఇప్పటి వరకు వచ్చిన ప్రతి క్వశ్చన్ డైరెక్టే. ఇనిషియేటివ్స్ స్టూడెంట్స్ ఇలా ఫేస్ చేయకుండా, what are the initiatives that are being taken so as the students from India going abroad for higher education should not face problems in learning Western classical music. వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, అది అదే పారాగ్రాఫ్ లో మీకు కనిపిస్తుంది. చాలా ఈజీ ఇది, ఇందాక ఏ పారాగ్రాఫ్ లో చూసామో అదే పారాగ్రాఫ్ లో ఆన్సర్ ఉంటుంది. ఒక్కొక్క పారాగ్రాఫ్ లో ఒక్కొక్క ఆన్సర్ మీకు దొరికేస్తుంది. చూడండి ఇక్కడ ఏం రాశారు, స్వర్ణభూమి, ఇదే కదా, ఇవి ప్రాబ్లమ్స్. షీ ఎక్స్ప్లెయిన్, సో ఎట్ స్వర్ణభూమి they ensure their rotating faculty which included renowned pianist Jordan Rudess, guitarist Rotem Sivan, ఇది చదవకండి, డ్రమ్మర్ ఇతను. వీళ్ళందరూ బయట కంట్రీ వాళ్ళు, వీళ్ళని తీసుకొచ్చి నేర్పిస్తారు. మన వాళ్ళు అయితే ఇలా నేర్పించేస్తారని చెప్పి వీళ్ళని తీసుకొస్తున్నారు. బ్రిడ్జ్ ద గ్యాప్. టు శ్రీనివాసన్, ప్రమోటింగ్ వెస్టర్న్ క్లాసికల్ is all about packaging. Young musicians should be able to play within the tenets of the genre
to make it appealing and relatable. Sahil Vasudeva ఏమంటున్నారు, has taken the instrument out of the concert hall with unrecitals in his attempt to make classical music accessible and young. After all, why should anybody sitting in Delhi? నాకు అన్ని అర్థమైపోతున్నాయి అనుకోకండి, నాకు అర్థం కావట్లా. నేను స్కిమ్ చేస్తున్నాను అంతే. అన్ని ప్రతిదీ అర్థం చేసుకోవడానికి నా మైండ్ని ఎనర్జీని వేస్ట్ చేయట్లేదు, అలా పైన చూస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, సచ్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి రాశారు. సో ఇక్కడ ఏదో జరిగింది చూడండి. అతని పర్ఫార్మెన్సెస్ లో థియేట్రికల్ ఎలిమెంట్స్, ఫిల్మ్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అని చెప్పి రాశారు. ఎనీవే ఒకసారి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు ఒకసారి చూసేద్దాం, మనకు కొంచెం ఐడియా వస్తుంది. ఇది రాశాడు కదా, థియేట్రికల్ ఎలిమెంట్స్. అలాగే యంగ్ మ్యూజిషియన్ షుడ్ విత్ ఇన్ ద టెనెట్స్ ఆఫ్ ద జర్నర్, అంటే అందులో ఏమైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారమే వాళ్ళు దే షుడ్ బి ఏబుల్ టు ప్లే. ఇది క్లియర్ గా రాయడం అనేది జరిగింది. ఆగండి. అయితే ఇక్కడ అడిగింది ఏంటి, ఇనిషియేటివ్స్ ఏంటి అని అడిగారు. క్వశ్చన్ లో మనకు అడిగింది ఇనిషియేటివ్స్. ఈ రెండు ఇనిషియేటివ్స్ ఇండియాకి నుంచి అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి ఇనిషియేటివ్స్ అన్నారు. ఇది కరెక్టే, ఇది ఇనిషియేటివా? మీకు పారాగ్రాఫ్ లో ఆన్సర్ ఉంది, కానీ అది ఇనిషియేటివా? షుడ్ బి ఏబుల్ టు ప్లే అన్నాడు, అది ఇనిషియేటివ్ కాదు కదా, మనం తీసుకున్న స్టెప్ కాదు కదా. అలాగే ఇది కూడా ఇనిషియేటివ్ కాదు కదా. థియేట్రికల్ ఎలిమెంట్స్ ని పెట్టడం వల్ల ఏమొస్తుంది? సో ఏ ఒక్కటే మీకు ఆన్సర్, రొటేటింగ్ ఫ్యాకల్టీ ఒక్కటే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. ఈ రెండు కూడా మీకు పారాగ్రాఫ్ లో ఉన్నాయి కానీ ఆన్సర్లు కాదు. ఇంకా మీకు ఆప్షన్స్ చూసుకున్నా సరే ఏబిసి ఆప్షన్ లేదు, ఏ అండ్ సి ఆప్షన్ ఉంది. సి ఎక్కడ మీకు ఫిట్ అవుతుంది అక్కడ. ఓకే, ఇది ఈ ఆర్సి చేసినప్పుడు ఓవరాల్ గా నాకు పెద్దగా ఏం అర్థం కాలేదు, మీకు పూర్తిగా అర్థం అవ్వకపోవచ్చు, కానీ ఓవరాల్ గా ఒకటి అర్థమై ఉంటుంది. లైన్ బై లైన్ మనకు తెలియదు, కానీ ఓవరాల్ గా వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ గురించి ఆర్సి చేశారు. యాక్చువల్గా దానికి ఇంపార్టెన్స్ పెరుగుతుందని చెప్తున్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారని చెప్పారు, కానీ సిస్టంలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పారు. ఆ లోపాలు కూడా మనకు తెలిసిపోతుంది, అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారని చెప్పారు. ఆ లోపాలని సాల్వ్ చేయడం కోసం కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారని చెప్పి కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం మొత్తం చదవకపోయినా సరే లైన్ బై లైన్ మ్యాటర్ అర్థమైపోయింది. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి, ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రోయింగ్, ఇది కనిపించింది. తర్వాత ఫ్లాస్ ఉన్నాయని చెప్తున్నారు, ఇనిషియేటివ్స్ ఏం తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు. సో ఈ 4 మీ కీవర్డ్స్ కింద మీరు తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ కీవర్డ్ అప్రోచ్ ఆఫ్ సాల్వింగ్ రీడింగ్ కాంప్రహెన్షన్. క్వశ్చన్ లో కీవర్డ్స్ చూడటం, పారాగ్రాఫ్ లో వాటిని స్కిమ్ చేయడం ఫాస్ట్ గా. సో స్పీడ్ రీడింగ్ రావాలి, ఫాస్ట్ గా చదవడం రావాలి. యూ షుడ్ నో వాట్ టు స్కిప్ అండ్ వాట్ టు రీడ్. నేను ప్రాపర్ నౌన్స్ నేను చదవట్లేదు. ప్రాపర్ నౌన్స్ అంటే కన్సర్ట్ పేర్లు, దాన్ని చేసే వ్యక్తుల పేర్లు, గిటార్ వాయించే వ్యక్తి పేరు, అవన్నీ నేను చదవట్లేదు. అది నాకు దాని ఎంబీ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. 100% లవ్ సినిమాలో అంటాడు కదా నాగ చైతన్య, అలాగనమాట. నాకు అది అనవసరం, నాకు ఏది అవసరం అదే చూస్తాను నేను. రైట్, ఏది అంత అవసరమో అంతే చూడండి, మిగిలిన స్కిప్ చేయండి. ఎగ్జామ్ లో స్కిప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ చదువుకుంటూ వెళ్తే చాలా టైం తినేస్తుంది. బట్ యూ షుడ్ నో వాట్ టు స్కిప్ అండ్ వాట్ టు రీడ్. ఇవి చూడండి, ఇడియము, ఫ్రేజల్ వర్బ్స్. ఇవి మీకు తెలిస్తేనే పెడతారు, తెలియకపోతే కొంచెం ఆప్షన్స్ నుంచి వెరిఫై చేయడానికి ట్రై చేయాలి. When I suggested it, he promptly rattled off a dozen reasons that it wouldn't work. దీన్ని బట్టి మీకు అర్థమైంది, ఏమర్థమైంది? నేనేమో సలహా చెప్పాను, తనేమో అది పని చేయదు అని చెప్పడానికి 12 రీజన్లు ఇచ్చి, ఒక డజన్ రీజన్స్ ఇచ్చాడు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? కాంటెక్స్ట్ బట్టి ఇన్ని చెప్పాడు, అది ఎందుకు పని చేయదని చెప్పి ఇన్ని రీజన్స్ ఇచ్చాడు అని చెప్పొచ్చా? ఇచ్చాడు, చెప్పాడు అని అనుకోవచ్చా? ఆ రకంగా ఏ ఆప్షన్ చూడండి అందరూ. నేను ఇలా సజెస్ట్ చేశానో లేదో, ఇన్ని చెప్పాడు వెంటనే. రిసైట్ క్విక్లీ. అర్థమైందా? మీకు ప్రతి పదానికి మీనింగ్ తెలియక్కర్లేదు. మీనింగ్ తెలియకపోయినా కాంటెక్చువల్ గా సిచ్యువేషన్ అర్థం చేసుకొని మీరు ఆన్సర్ పెట్టచ్చు. నేను ఇలా సలహా చెప్పానో లేదో, సజెస్ట్ చేశానో లేదో,
నేను చెప్పిన సలహా పనిచేయదు అని చెప్పడానికి డజన్ కారణాలు రాటిల్డ్ ఆఫ్ అన్నారు. రాటిల్డ్ ఆఫ్ అంటే మనకు తెలియదు. అక్కడ ఏం ఫిట్ అవుతుంది? రిసైట్ క్విక్లీ, వెంటనే ఇన్ని చెప్పారు అని అర్థం. అర్థమైంది అందరికి? డిస్మిస్డ్ రాదు సార్. డిస్మిస్ ఎందుకు వస్తుంది? డిస్మిస్డ్ డజన్ రీజన్స్ అంటామా మనం? డజన్ రీజన్స్ డిస్మిస్ చేసాడని అంటామా, చెప్పాడు అంటామా? ఇప్పుడు డజన్ రీజన్స్ లేదనుకో, నువ్వు చెప్పినట్టు వస్తుంది. He promptly dismissed that it wouldn't work అలా అనొచ్చు. కానీ డజన్ రీజన్స్ దగ్గర నీకు అది ఎలా పోతుంది? రీజన్స్ చెప్తామా, డిస్మిస్ చేస్తామా? ఎందుకు పని చేయదు అని చెప్పడానికి 12 కారణాలు చెప్పాడు అనేది వస్తుంది కాంటెక్చువల్ గా. ఓకే. George said, "Come on, Tim. You'd better own up that you lost the car keys." ఆప్షన్స్ చూడొద్దు, ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్. ఎప్పుడు ఆప్షన్స్ చూస్తారు వెంటనే, చూడకండి. కమ్ ఆన్ టిమ్, నువ్వు కార్ కీస్ కోల్పోయావు, ఒప్పుకో. అదేనా అర్థమవుతుంది మీనింగ్ అక్కడ కాంటెక్చువల్ గా? ఒప్పుకో, ఎప్పటికన్నా ఒప్పుకో. ఒప్పుకోవడానికి ఏంటి మీనింగ్ అక్కడ? ఏంటి పదం? కన్ఫెస్. బిగ్ బాస్ చూస్తున్నారు అందరూ, కన్ఫెషన్ రూమ్ అది. సో అట్లీస్ట్ ఆ దరిద్రగొట్టు షో చూసినందుకు ఒక పదమన్నా మనం నేర్చుకుంటే ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. ఏ ఒక్కడికి ఏమాత్రం ఏ రకంగానూ ఉపయోగపడని షో ఏదైనా ఉంది అంటే అది. ఓకే, గుడ్. వెళ్దామా నెక్స్ట్ కి? అర్థమైందా? I promised I wouldn't let on her about new job. దీని అర్థం ఏంటి చెప్పండి? మామూలుగా కాంటెక్చువల్ గా గెస్ట్ చేయండి. నేను ప్రామిస్ చేశాను, ఐ వుడెంట్ లెట్ ఆన్ హెర్ అబౌట్ న్యూ జాబ్, కొత్త జాబ్ గురించి తనకి, అంతేనా? ఏమి చెప్పను. వెరీ గుడ్. ప్రామిస్ చెప్పాం కదా. ప్రామిస్ అంటే అర్థం ఏంటి? నేను మాటిస్తున్నాను, నేను చెప్పనని మాటిస్తున్నాను అంటే రివీల్. డోంట్ బ్రేక్ యువర్ హెడ్. కాంటెక్చువల్ గెస్సింగ్, అందుకే ఎడిటోరియల్స్ లో ఎక్కువ అదే చెప్తాను. కాంటెక్చువల్ గెస్సింగ్ రావాలి. పదం సెంటెన్స్ బట్టి అది ఏ మీనింగ్ అయి ఉంటుందో చూసుకోవాలి. ప్రతిసారి కూడా ప్రతి పదానికి మీనింగ్ మనకు తెలిసి ఉండాలంటే అది ఇంపాసిబుల్. ఎవరికి కూడా ఎగ్జామ్లో ఇచ్చిన అన్ని ఆప్షన్స్ కి మీనింగ్స్ తెలియవు. అర్థమైందా? కొత్త జాబ్ గురించి తనకి ఏమీ చెప్పను అని ప్రామిస్ చేశాను. క్లియర్? మీరే గెస్ చేయండి. నెక్స్ట్ దానికి వెళ్తున్నా. ఓకే. The issue really boils down to whether customers will be willing to pay more for the same product or not. ఇది చాలా సార్లు మనం ఎడిటోరియల్స్ లో వింటూ ఉంటాం. The issue really boils down to whether customers will be willing to pay more for the same product or not. ఆ ప్రొడక్ట్ కి కస్టమర్లు ఎక్కువ పే చేస్తారా చేయరా అనే దానికి వస్తుంది చివరిగా. ఇష్యూ అనేది చివరిగా అక్కడికి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? కస్టమర్స్ పే చేస్తారా చేయరా, కన్క్లూజన్ లాంటిది. అక్కడ ఏముంది ఆప్షన్? కన్క్లూజన్ కి దగ్గరగా ఉన్న ఆప్షన్ అంటే సమ్మరైజ్. అర్థమైందా? వెరీ గుడ్. అంతే, ఈజీ. ఏది కష్టం కాదు, కొంచెం ఆలోచించాలి. కాంటెక్స్ట్ లోకి మనం పరకాయ ప్రవేశం చేయాలి. సెంటెన్స్ బాగా అర్థం చేసుకుంటే ఈజీగా ఆప్షన్స్ లాగేస్తాం. ఓన్లీ వొకాబులరీని సెపరేట్ గా, గ్రామర్ ని సెపరేట్ గా చూస్తే అవ్వదు. కాంటెక్స్ట్ ఈజ్ ద కింగ్. నేను అందుకే అంటాను ఎప్పుడు కూడా, కాంటెక్స్ట్ మనల్ని డైరెక్ట్ చేయాలి, కంటెంట్ డైరెక్ట్ చేయాలి. అది డైరెక్ట్ చేసినప్పుడు ఆన్సర్లు ఆటోమేటిక్గా తన్నుకుంటూ వచ్చేస్తాయి. వొకాబులరీ కోసం మనం చదివితే రాదు, కంటెంట్ కోసం చదవాలి. వొకాబులరీ ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఇది అర్థమైంది అందరికీ? ద ఇష్యూ రియలీ బాయిల్స్ డౌన్ టు వెదర్ కస్టమర్స్ విల్ బి విల్లింగ్ టు పే మోర్ ఫర్ ద సేమ్ ప్రొడక్ట్ ఆర్ నాట్. ఆ ప్రొడక్ట్ కి ఎక్కువ పే చేస్తారా చేయరా అనే విషయానికి వస్తుంది అని తెలుస్తుంది కదా చివరికి. బాయిల్స్ డౌన్ టు అన్నాడు అంటే చివరికి ఆ సెన్స్ వస్తుందా? సమ్మరీ అనేది ఎక్కడ వస్తుంది? చివరిగా చేసేది సమ్మరీ. సో సమ్మరైజెస్. నేను దేనికి కూడా మీనింగ్ డిక్షనరీ మీనింగ్ తో చెప్పట్లేదు, కాంటెక్చువల్ గా చెప్తున్నాను. మీకు బాయిల్ డౌన్ మీనింగ్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, ప్రాబ్లమే లేదు, సమ్మరీ అని పెట్టేస్తారు. లెట్ ఆన్ మీనింగ్ మీకు తెలుసు అనుకోండి, మీరు పెట్టేస్తారు. అలాగే ఓన్ అప్ మీనింగ్ మీకు తెలుసు అనుకోండి, పెట్టేస్తారు. మీకు తెలియదు అనుకుని నేను పెడుతున్నాను ఇప్పుడు ఆన్సర్స్. మీకు ఇవన్నీ తెలిస్తే గొడవే లేదు. మీకు తెలీదు అనుకుని ఆన్సర్స్ పెడుతున్నాం, కాంటెక్స్ట్ బట్టి మీనింగ్ తీసుకుంటున్నాం. తెలిస్తే ప్రాబ్లమే లేదు. ఓకే, బాయిల్ డౌన్
సో మీనింగ్ ఇది సమ్మరైజ్ పెట్టండి. ఇంకా చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంది అక్కడ? ఓన్ అప్ మీన్స్ రివీల్ పెట్టండి. మనకు రివీల్ అని తెలియకపోతే ఎగ్జామ్లో 90% కేసెస్లో సమస్య అదే కదా. సక్సెస్ ఎక్కడ వస్తుందంటే తెలిసినవి అందరూ పెడతారు, తెలియనప్పుడు కూడా గివప్ చేయకుండా స్మార్ట్గా ఆలోచించి కాంటెక్చువల్గా గెస్ చేసేయగలిగేవాడే సాధిస్తాడు ఎగ్జామ్ని. అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోతే సగం వదిలేయాలి. నోబడీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ మెమరీ. అందరికీ అన్ని రకాల పదాలు గుర్తుండిపోతాయి అనడానికి లేదు. కాంటెక్చువల్గా ఇంటెలిజెంట్గా గెస్ చేయగలగడం రావాలి. ఓకే, యాక్యురసీ ఉండాలి కదా సార్. అది ఇంటెలిజెంట్ గెస్సింగ్. గెస్సింగ్ అంటే ఆకుపాక్ కరేపాక్ కాదు కదా. ఇంటెలిజెంట్గా గెస్ చేయాలి, ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి, కాంటెక్స్ట్ని బాగా అర్థం చేసుకొని చేయాలి. అప్పుడు మీ యాక్యురసీ లెవెల్ కూడా బాగుంటుంది. For 2019, my resolution is to find a better work-life balance. I love my job, but I really felt burnt out by the end of the year. 2019లో సింపుల్ థింగ్ చెప్పనా, బట్ మీకు బర్న్ట్ అవుట్ మీనింగ్ తెలియదు అనుకుందాం. మీకు తెలిసి ఉంటుంది బర్న్అవుట్ అయిపోయినా అంటాం మన జనరల్గా. పోనీ తెలియకపోయినా సరే ఇక్కడ ఏం రాశారు? బట్ రాశారు. ఐ లవ్ మై జాబ్ పాజిటివ్, తర్వాత వచ్చేది ఏమొస్తుంది? నెగిటివ్. ఐ రియలీ ఫెల్ట్ డాష్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. నా జాబ్ అంటే ఇష్టమే, కానీ సంవత్సరం చివరికి వచ్చేసరికి ఐ రియలీ ఫెల్ట్ నాకు అసహ్యం వచ్చేసింది, లేకపోతే అలిసిపోయిన, టైర్ అయిపోయింది, ఏదో ఒక నెగిటివ్ వర్డ్లో వస్తుంది అక్కడ. ఇక్కడ నెగిటివ్ ఏమున్నాయి చెప్పండి? డెబిలిటేటెడ్ అంటే మీకు తెలుసో లేదో. డెబిలిటేట్ అంటే వీకెన్, బాగా వీక్ అయిపోవడం, నీరసించిపోవడం. ఇన్విగరేట్, విగర్ అంటే ఎనర్జీ, ఇన్విగరేట్ అంటే ఎనర్జైజ్ అవ్వడం అనమాట. ఓకే, పెప్పి అంటే కొంచెం లైవ్లీగా. ఈ పెప్పి అనే పదం మీరు వాడుతుంటారు కదా యువతకి. పెప్పి డాన్స్, పెప్పి నెంబర్ వేయండి అంటారు, మంచి కిక్ ఇచ్చే నెంబర్ వేయండి అంటారు చూడండి. మనకి డీజేకి ఒక మంచి పెప్పి నెంబర్ వేయండి అంటారు. పెప్పే జీన్స్ కాదు. అలాగే డాపర్ లుక్ అంటాం, మంచి స్వేవ్ లుక్. యువర్ లుకింగ్ డాపర్ ఇన్ దిస్, సూపర్ కనిపిస్తుంది, మంచి స్టైలిష్గా ఉన్నాం అంటాం డాపర్. ఇన్నర్ మీకు తెలియకపోయినా ప్రాబ్లం లేదు. డెబిలిటేట్ అంటే నీరసం, అది వీకెన్ అయిపోవడం, నీరసించిపోవడం అనే సెన్స్. అది మీకు తెలిస్తే తెలుస్తుంది. నా జాబ్ అంటే ఇష్టమే, కానీ ఈ రెండుకి నేను బాగా నీరసించిపోయాను, అలిసిపోయాను. అర్థమైందా? మీకు తెలియని పదాలకు మీనింగ్స్ కూడా చెప్పే ప్రయత్నం నేను చేయట్లేదు. మై ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ టు టెల్ యూ ద మీనింగ్స్ ఆఫ్ ఎవ్రీ వర్డ్. ఈ మీనింగ్ నేను చెప్పొచ్చు, ఇదే ఎగ్జామ్లో మళ్ళీ వస్తుందా? మీకు రాదు కదా. ఇదే వర్డ్ మళ్ళీ ఎగ్జామ్లో వస్తుంది గ్యారంటీ ఉందా? లేదు. ఆబ్జెక్టివ్ ఏంటంటే కాంటెక్స్ట్ పరంగా ఎలా గెస్ చేయాలి, ఆప్షన్స్లో ఎలిమినేషన్ ఎలా చేయాలి. ఇందులో మరి మీకు డెబిలిటేట్ మీనింగ్ తెలియకపోతే పెట్టలేరు, ఎందుకంటే పదం అనేది సింపుల్ వర్డ్స్ లేవు. వీకెండ్ అనే పదం లేదు ఇక్కడ, టైర్డ్ అనే పదం లేదు. సో మీకు డెబిలిటేట్ పదం తెలిస్తేనే పెడతారు. అట్లీస్ట్ కొంతవరకు ఎలిమినేట్ చేయడానికి పెప్పి మనం వింటూ ఉంటాం, పెప్పి సాంగ్ అంటారు, డాపర్ లుక్ అంటారు. అట్లీస్ట్ సినిమాకి సంబంధించిన మీరు న్యూస్ వెబ్సైట్స్లో చదువుతున్న ఈ పదాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇంట్రెస్టింగ్ ఉంటాయి చూడండి. ఇలాంటి మెనీ బిలీవ్ దట్ జాజ్ ఇంప్రొవైజేషన్ ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ ద 20th century. జాజ్ ఇంప్రొవైజేషన్ అనేది 20th centuryలో క్రియేట్ చేయబడింది అని చెప్పి చాలా మంది నమ్ముతారు. బట్ ఈ బట్ కనిపించగానే ఒకసారి బల్బ్ వెలగాలన్నమాట. 20th century అన్నాడు కదా అంటే లేటెస్ట్ అని, బట్ అంటే పాతదని చెప్పాలి. బట్ ఇట్ ఈస్ డాష్ ఇంప్రొవైజేషన్ హ్యాస్ ఇట్స్ డాష్ ఇన్ ద ఫిగర్డ్ బ్యాస్ టెక్నిక్స్ ఆఫ్ ద 17th century, 17th and 18th. సో బట్ రాసాడు 17th, 18th centuryకి చెందినవి అని అన్నారు కాబట్టి హ్యాజ్ ఇట్స్ రూట్స్ కానీ ఆరిజిన్ కానీ అని రావాలి. రూట్స్ ఆరిజిన్ రెండు ఉన్నాయి ఇక్కడ మీకు. సో ఏ కానీ సి కానీ, యూనిటీ కాదు, ఫ్యూచర్ కాదు. హ్యాజ్ ఇట్స్ ఫ్యూచర్ అంటామా? మన అంతే కదా, ఆ శతాబ్దానికి చెందినవి, దాని రూట్స్ అక్కడ ఉన్నాయి, దాని ఆరిజిన్స్ అక్కడ ఉన్నాయి అని చెప్పి అంటాం. పాస్ట్ అని కూడా పెట్టవచ్చు. పాస్ట్ అని అన్నారు బేసికల్గా, రూట్స్ అంటాం, మూలాలు అని. ఆరిజిన్ అన్న మూలం, గతం అని కాదు, మూలం అనే పదం మనం వాడతాం తెలుగులో. సో ఏది ఫిట్ అవుతుందో చూడండి. అన్లైక్లీ రూట్సా, ఆర్గ్యూయబుల్ ఆరిజినా? చెప్పండి. బాగా ఆలోచించి పెట్టండి. ఇట్ ఈస్ అన్లైక్లీ ఇంప్రొవైజేషన్ ఏంటి? ఇట్ ఈస్ అన్లైక్లీ ఇంప్రొవైజేషన్ హ్యాజ్ ఇట్స్. అన్లైక్లీ అంటామా, లైక్లీ అంటామా? మీరు ఒకసారి ఆలోచించండి. 20th centuryలో ఉందని చెప్పాడు, మరి బట్ రాశాడు అంటే 17th centuryకి చెందింది అని చెప్పాలి. అన్లైక్లీ అంటే మళ్ళీ కాదని వచ్చేస్తుంది కదా మీనింగ్. అన్లైక్లీ ఈజ్ నెగిటివ్ కదా, అర్థమైందా?
బట్ ఇట్ ఈస్ అన్లైక్లీ ఇంప్రవైజేషన్ హ్యాస్ ఇట్స్ రూట్స్ ఇన్ ద అంటే 17th century కాదు అని వస్తుంది, కాబట్టి ఏ ఆన్సర్ కాదు. సో మిగిలింది ఏంటి? సి, ఆర్గ్యూయబుల్. ఆర్గ్యూయబుల్ అంటే లైక్లీ టు బి ట్రూ అని, 100% ట్రూ అని చెప్పలేము, కానీ ఆర్గ్యూ చేయొచ్చు, కొట్టుపారేయడానికి లేదు అని అర్థం. సంథింగ్ దట్ ఈస్ పాసిబిలీ ట్రూ, ఆర్గ్యూయబుల్ అంటే అర్థం అది. ఇది అర్థమైందో రిపీట్ చేయని ఎక్స్ప్లెనేషన్. ఇది ఎలిమినేషన్తో మనకు వచ్చేస్తుంది ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తాను, పే అటెన్షన్. మీకు గ్రామర్ పట్ల పట్టుంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ నా కళ్ళు పడింది బట్ట పైన. బట్ట కనిపించగానే కాంట్రాస్ట్ మీకు మైండ్లో రావాలి. ఇక్కడ 20th centuryకి చెందింది అన్నాడు కాబట్టి ఇక్కడ 17th century చెందింది ఫిట్ అయ్యింది. సో కాబట్టి ఆ ఫిట్మెంట్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ అన్లైక్లీ పెట్టేసాం అనుకోండి, 17th centuryకి చెందింది కాదు అనే మీనింగ్ వస్తుంది. ఇట్ ఈస్ అన్లైక్లీ, ఇంప్రొవైజేషన్ హ్యాజ్ ఇట్స్ అంటే ఇంప్రొవైజేషన్ తన యొక్క మూలాలు 17th centuryకి ఉన్నాయి అనుకునేది అన్లైక్లీ, అది లైక్లీ కాదు. కాబట్టి ఇది తప్పు అయిపోయింది. రూట్స్ అనేది మంచి కీవర్డ్ అయినప్పటికీ అన్లైక్లీ దెబ్బ కొట్టేసింది అక్కడ. సో కాబట్టి పాసిబుల్ పెట్టొచ్చు, ఆర్గ్యూయబుల్ పెట్టొచ్చు, ప్రూవెన్ పెట్టొచ్చు, ఈ 3 పెట్టొచ్చు ఇక్కడికి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మూలాలనే పదం రావాలి. మూలాలనే పదం ఎక్కడ దొరుకుతుంది? ఆరిజిన్ లో. 2 చోట్ల ఫిట్ అయింది సి. అర్థమైందా? బి కూడా క్లోజే, కానీ ఈజ్ ఇట్స్ ఆరిజిన్ కి పాస్ట్ కి మీరు తీసుకుంటే ఆరిజిన్ ఈజ్ ఎ బెటర్ ఫిట్ దేర్. బి కూడా క్లోజ్ గా ఉంది, కానీ ఆరిజిన్ ఈజ్ ఎ బెటర్ ఫిట్. అందరికీ అర్థమైతే క్లియర్ అని పెట్టండి. ఐ విల్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి. Whales hurt nothing and no one in their peaceful migrations through the earth's seas. సముద్రాల గుండా అవి ప్రయాణం చేసేటప్పుడు అవి ఎవరిని హర్ట్ చేయవు, ఎవరిని బాధ పెట్టవు. ఏవి? వేల్స్, తిమింగలాలు. ఎట్ కూడా కీవర్డ్, కాంట్రాస్ట్ వర్డ్. బట్ లాంటిదే ఎట్. బట్ కంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉండేది ఎట్. ఓకే, బట్ స్టిల్ అన్నట్టు అనమాట. అయినప్పటికీ, ఇంకా, కానీ అనగా. Yet are savagely hunted by man. V3 passive voice, by man, మనిషి చేత హంట్ చేయబడుతున్నాయి. ఇక్కడ మ్యాన్ అని రాసి హూ, మ్యాన్ యొక్క కామా పెట్టి హూ అని రాశారంటే అర్థం ఏంటి? ఎడిషనల్ ఎక్స్ప్లెనేషన్, మ్యాన్ గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అక్కడ. హూ డాష్ సుపీరియర్ నీడ్. చెప్పండి ఇప్పుడు ఏం పెట్టగలుగుతాం? పెట్టండి, ఆలోచించండి జాగ్రత్తగా. థింక్ చేయి. ఎసిమిలేట్ అంటే అర్థం ఏంటి? ఎసిమిలేట్ అంటే మీనింగ్ ఏంటి? ఎసిమిలేట్ అంటే అసాల్ట్. అసాల్ట్ ఎందుకు వచ్చింది ఇక్కడ? సుపీరియర్ నీడ్ అంటే తను ఎక్కువ సుపీరియర్ నీడ్ ని ఫీల్ అవుతున్నాడు, లేకపోతే సుపీరియర్ నీడ్ ఉందని భావిస్తున్నాడు, సుపీరియర్ నీడ్ తీసుకుంటున్నాడు. ఇది కొంచెం కష్టమైన క్వశ్చన్, ఇది ఈజీ క్వశ్చన్ కాదు. ఎగ్జాక్ట్లీ. పెర్పెచువేట్ కాదు తరుణ్. పెర్పెచువేట్ ఎలా వస్తుంది? పెర్పెచువేట్ అంటే చేయడం. ఏ పర్సన్ పెర్పెచువేట్స్ క్రైమ్. యు పెర్పెచువేట్ ఎ క్రైమ్. పెర్పెచువేట్ పక్కన నీకేం రావాలి? ఆబ్జెక్ట్ రావాలి. Perpetuate is a transitive verb. అది perpetrate. అది perpetrate. Perpetuate అంటే నేను ఇందాక చెప్పింది perpetrate, perpetrator of crime అంటాం చూడండి, అది. Perpetuate అంటే ఇండెఫినిట్ గా కంటిన్యూ అవడం. Perpetual అంటారు చూడండి, perpetual. పర్పెచువల్ అంటే ఇండెఫినెట్లీ అని అర్థం. పర్పెచువేట్ సుపీరియర్ నీడ్ ఏంటి? ఆ మీనింగ్ ఎక్కడ ఫిట్ అవుతుంది? మేక్ కంటిన్యూ ఇండెఫినెట్లీ, కంటిన్యూ ఇండెఫినెట్లీ సుపీరియర్ నీడా? ఫిట్ అవట్లేదు. రిటైన్స్ నీడ్, నీడ్ ని ఉంచుకోవడం ఏంటి?
మేనిఫెస్ట్ అంటే బయటికి కనిపించడం, సంథింగ్ దట్ మేనిఫెస్ట్స్ అంటే కనిపిస్తుంది, క్లియర్, ఆబ్వియస్ టు ద ఐ అని అర్థం. హూ మేనిఫెస్ట్స్ నీడ్ కనిపిస్తుందా, నీడ్ చూపిస్తున్నారా, ఇది కూడా ఫిట్ అవ్వట్లేదు. ఎస్యూమే బెటర్ ఫిట్. ఇన్ఫాక్ట్ ఎస్యూమ్ కూడా కరెక్ట్ గా ఫిట్ అవుతుందని చెప్పలేము, కానీ ఉన్న వాటిలో అదొకటే బెటర్. ఎస్యూమ్ అంటే మీరు ఎస్యూమ్ కి 2 మీనింగ్స్ ఉన్నాయి బేసికల్. ఎస్యూమ్ అంటే వితౌట్ ప్రూఫ్ ఊహించుకోవడం, ఓకే, ఉంది అని నమ్మడం. సుపీరియర్ నీడ్ ఉంది అని చెప్పి నమ్ముతున్నాడు, సుపీరియర్ నీడ్ ఉంది అని చెప్పి నమ్మి హంట్ చేస్తున్నాడు, వాటిని హంట్ చేయాల్సిన అవసరం ఉంది అని భావిస్తున్నాడు తనకు తాను. అది ఒక రకంగా. ఎస్యూమ్కి ఇంకో మీనింగ్ ఏంటంటే టేక్ ఆఫీస్. నరేంద్ర మోదీ ఎస్యూమ్స్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అన్నాం అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ తీసుకున్నారు. రెస్పాన్సిబిలిటీని టేకప్ చేయడానికి కూడా ఎస్యూమ్ అనే పదం వాడతాం. ఓకే, హూ ఎస్యూమ్స్ సుపీరియర్ నీడ్, అవసరం ఉంది లేదా ఊహించుకున్నాడు, అంటే వితౌట్ ప్రూఫ్ అనుకున్నాడు. ఏ పదం కూడా 100% ఫిట్మెంట్ నాకైతే కనిపించట్లేదు. ఉన్న వాటిలో ఎస్యూమ్స్ అనేది కొంచెం బెటర్ వర్డ్. దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ క్వశ్చన్, డిఫికల్ట్. ఎసిమిలేట్ అంటే 2 మీనింగ్స్. టేక్ ఇన్, నేను చెప్తుంటాను కదా, నేను చెప్తుంది యూ హ్యావ్ టు ఎసిమిలేట్ ఇట్ అంట. మీ బాడీలో భాగం అయిపోవాలి, మీలో భాగం అయిపోవాలి అనే మీనింగ్. ఇంకొకటి ఎసిమిలేట్ ఇంకో మీనింగ్ ఏంటంటే లైకెన్, కంపేర్ చేయడం. ఎసిమిలేట్ కూడా అయ్యేలాగే కనిపిస్తుంది. ఎసిమిలేట్స్ సుపీరియర్ నీడ్ ఉంది అని చెప్పి స్ట్రాంగ్ గా భావిస్తున్నాడు కాబట్టే చేస్తున్నాడు. సో వెరీ స్ట్రాంగ్. అఫీషియల్ గా అంటే వీళ్ళు ఇచ్చిన కీలో ఎస్యూమ్స్ కి ఇచ్చారు, బట్ ఎసిమిలేట్ కూడా దగ్గరగానే ఉంది. ఎసిమిలేట్ అంటే జనరల్ గా ఒక హ్యాబిట్ కానీ, ఒక ఐడియాని కానీ, ఒక అలవాటుని కానీ ఎసిమిలేట్ చేసుకోవడం అంటాం. నీడ్ ని ఎసిమిలేట్ చేసుకోం. ఎగ్జాక్ట్లీ. ఎసిమిలేట్ రోజు చదవడం, ఒక అర్థమైంది కదా. ఎనీవే, ఎస్యూమ్ ఈస్ బెటర్ కంపేర్ టు అదర్స్, బట్ 100% నాట్ కన్విన్సింగ్. ఇది చూడండి. హిస్ అన్బ్రిడిల్డ్ క్యూరియాసిటీ led him to explore every field of dash, yet మళ్ళీ contrast. His dash stances kept him at odds with the devout society he so wanted to be acknowledged by. ఇది ఈజీగా చెప్పొచ్చు, మీరు ఈజీగా చెప్పొచ్చు. చూడండి, ఏ సొసైటీ అయితే తనని గుర్తించాలని భావించాడో ఆ సొసైటీకి ఎట్ ఆడ్స్ విత్ అంటే డిఫరెన్స్, అంటే ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అర్థమైందా? ఇఫ్ యు ఆర్ ఎట్ ఆడ్స్ విత్ సమ్వన్, దట్ మీన్స్ యూ గో అగెన్స్ట్ దెమ్. వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళడం. వ్యతిరేకంగా వెళ్ళేవి ఏంటి? కామనా, అనార్థోడాక్సా? అనార్థోడాక్స్. ఇది చూసి పెట్టేయచ్చు. ఇంకా అనార్థోడాక్స్ అంటే ట్రెడిషనల్ కాదు, ఆర్థోడాక్స్ కాదు. ఆర్థోడాక్స్ అంటే ట్రెడిషనల్ గా, రెగ్యులర్ గా. అనార్థోడాక్స్ అంటే నువ్వు జనరల్ గా ఉండే ఒపీనియన్స్ కి డిఫరెంట్ ఒపీనియన్ తో ఉన్నావు అనుకోండి, అనార్థోడాక్స్ థింకింగ్ అంటాం. అనార్థోడాక్స్ అది చూసి పెట్టేయచ్చు, ఇంకేం అక్కర్లేదు. ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ థాట్, అతనికి క్యూరియాసిటీ ఎక్కువగా ఉండడం. అన్బ్రిడిల్డ్ అంటే రెస్ట్రిక్ట్ కానీ, రెస్ట్రిక్షన్స్ లేని, ఎటువంటి సంఖ్యలు లేని, ఫుల్ ఫ్రీడమ్ తో ఉన్న క్యూరియాసిటీ లెడ్ హిమ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ థాట్. ప్రతి ఫీల్డ్ ఆఫ్ థాట్ కూడా ఎక్స్ప్లోర్ చేసేలాగా అతని క్యూరియాసిటీ తనే మూవ్ చేసింది. అయినప్పటికీ యట్ హిజ్ అనార్థోడాక్స్ స్టాన్స్ అంటే అర్థం ఏంటి? యాటిట్యూడ్, పొజిషన్ యూ టేక్. ఇప్పుడు మీకు మానిటరీ పాలసీ స్టాన్స్ అంటాం, నేను చెప్పాను ఎడిటోరియల్స్ లో మీకు. అకామిడేటివ్ స్టాన్స్, ఎక్స్పాన్షనరీ స్టాన్స్, కాంట్రాక్షనరీ స్టాన్స్. స్టాన్స్ అంటే యాటిట్యూడ్ టేకెన్, అది పొజిషన్ టేకెన్. అకామిడేటివ్ స్టాన్స్ అంటే అర్థం ఏంటి? మీకు మానిటరీ పాలసీలో చెప్పాను. అకామిడేటివ్ స్టాన్స్ అంటే అర్థం ఏంటి? కార్పొరేట్స్ కి అనుకూలంగా, వాళ్ళని అకామిడేట్ చేసుకునేలాగా, వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఒక మార్గం తీసుకుంది, ఒక పొజిషన్ తీసుకుంది ఆర్బీఐ. కార్పొరేట్స్కి ఏం కావాలి? వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలి. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటేనే వాళ్ళకి లోన్లు తక్కువ వడ్డీకి వస్తాయి. కాబట్టి వడ్డీ రేట్లు పెంచకుండా నిర్ణయం తీసుకుంది. మనీ సప్లై సిస్టమ్లు ఎక్కువగా ఉండేలాగా చూస్తానని చెప్పి మాట ఇచ్చింది. అప్పుడు అకామిడేటివ్ స్టాన్స్ అని చెప్పి రాశారు అక్కడ. ఈ ఆప్షన్ సూట్ అవుతుంది సార్. ఆప్టమిస్టిక్ స్టాన్స్. ఆప్టమిస్టిక్ పాజిటివ్ కదా. నువ్వు ఆప్టమిస్టిక్ గా ఉన్నప్పుడు సొసైటీతో నువ్వు వ్యతిరేకం ఎందుకు అవుతావు? ఎట్ ఆడ్స్ అంటే అర్థం ఏంటి? ఎట్ ఆడ్స్ విత్ అంటే ఎగ్నెస్ట్ గా వెళ్ళడం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావడం. సో సొసైటీకి ఆప్టమిస్టిక్ గా ఉండే వాళ్ళు నచ్చరా, అన్ట్రెడిషనల్ గా ఉండే వాళ్ళు నచ్చరు. రెగ్యులర్ గా ఉండే సొసైటీ అనేసరికి ఏమంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ వచ్చేస్తాయి.
సొసైటీ అనే పదం తీసుకోగానే సెట్ ఆఫ్ రూల్స్, ప్రొసీజర్స్, అలవాట్ల ప్రకారం ఉండే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. డిఫరెంట్ గా ఉండే వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నువ్వు వేరే కాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అనుకో, సొసైటీ ఎలా ఫీల్ అవుతుంది, వీడు అనార్థోడాక్స్, వీడు డిఫరెంట్ అని చెప్పి నేను దూరం పెడతాను. నువ్వు ఉద్యోగం మానేసి సొంతంగా బిజినెస్ పెట్టావు అనుకో, సొసైటీ యాక్సెప్ట్ చేయదు. సొసైటీ దాన్ని ఇంకా ఎసిమ్యులేట్ చేసుకోలేదు, దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ప్రీతం, ఎసిమ్యులేట్ అనే పదం వచ్చింది నాకు న్యాచురల్ గా, యాక్సెప్ట్ చేయలేదు. సొసైటీకి జనరల్ గా కొన్ని ఉంటాయి. మీకు ఏమంటారు, 28 ఏళ్ళు అయ్యేసరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా, అమ్మాయికి ఇలా చదువు అవ్వగానే సంబంధం, ఇవన్నీ ఏంటి, రొటీన్ గా ఆలోచించడం. ఒక అమ్మాయి పెళ్లి కాకుండా ఎక్కువ రోజులు ఉద్యోగం చేస్తాను తర్వాత చేసుకుంటాను 29 వరకు ఉంటే సొసైటీలో 100 క్వశ్చన్స్ వస్తాయి. సొసైటీ ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఉండేదాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆప్టిమిస్టిక్ అనేది పాజిటివ్, దాంట్లో నెగిటివ్ గా ఏం లేవు కదా. అనార్థోడాక్స్ అంటే ట్రెడిషనల్ గా కాకుండా డిఫరెంట్ గా థింక్ చేయడం. ఓకేనా? అందుకే ఇక్కడ ఎట్ అనే పదం కూడా వచ్చింది. చూడండి, బికాస్ ఆఫ్ హిజ్ ఇన్హెరెంట్ డాష్, ఇన్హెరెంట్ అంటే న్యాచురల్ గా అతని లోపల ఉన్న దాన్ని ఇన్హెరెంట్ అంటాం. హ్యారీ స్టీర్డ్ క్లియర్ ఆఫ్ ఎనీ జాబ్ దట్ హీ సస్పెక్టెడ్ కుడ్ టర్న్ అవుట్ టు బి ఎ ట్రావెల్. ఇక్కడ మీకు వొకాబులరీ తెలియకపోతే కష్టం. ఇప్పుడు గెస్ట్ చేయగలుగుతారా? ట్రావెల్ అంటే మీనింగ్ తెలుసా? ఎడిటోరియల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ మీనింగ్ తెలిసి ఉండాలి. వెంకయ్య నాయుడు గారు ఒకసారి రైతుల గురించి, ఫార్మ్ బిల్స్ గురించి స్టార్టింగ్ ఆయన వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒకటి రాశారు, అందులో వచ్చింది. ఇంకా చాలా చాలా ఎడిటోరియల్స్ పదం వచ్చింది. బికాస్ ఆఫ్ హిజ్ ఇన్హెరెంట్ డాష్ హ్యారీ స్టీర్డ్ క్లియర్ ఆఫ్ ఎనీ జాబ్స్. చూడండి, ఇక్కడ హ్యారీ అనే వ్యక్తి జాబ్కి ఎప్పుడు దూరంగా ఉంటాడు. ఎందుకుంటాడు? ఎనీ జాబ్ దట్ హీ సస్పెక్టెడ్, ఏ జాబ్ అయితే అనుమానిస్తాడో, ఏమని, కుడ్ టర్న్ అవుట్ టు బి ఏ ట్రావెల్. ఎగ్జాక్ట్లీ, పెయిన్. ఏ జాబ్ అయితే పెయిన్ఫుల్, ఏ జాబ్ అయితే లెబోరియస్, బాధ, ఏ జాబ్లో అయితే పని ఎక్కువ ఉంటుందో, గ్రీఫ్ ఎక్కువ ఉంటుందో, అలాంటి జాబ్కి తను దూరంగా ఉండడానికి ఇష్టపడతాడు. అలా ఉన్నాడంటే వాడికి ఏ క్వాలిటీ ఉన్నట్టు? పని ఎక్కువ ఉండే జాబ్, పెయిన్ఫుల్గా ఉండే జాబ్కి దూరంగా ఉంటున్నాడంటే వాడు ఎటువంటి క్యాండిడేట్? మామూలుగా చెప్పండి, ఆప్షన్స్ చూడకుండా చెప్పండి, పర్లేదు. బద్ధకస్తుడు, సింపుల్. లేజినెస్, న్యాచురల్ గా తనలో ఉన్న లేజినెస్ వల్ల. లేజినెస్ కి పదం ఏంటి? ఇండోలెన్స్. ఈ పదం తెలియకపోతే మీరు పెట్టలేరు. ఇండోలెన్స్ అంటే లేజినెస్. ఇంప్యూడెన్స్, ఇన్సోలెన్స్ నెగిటివ్ వర్డ్స్. ఇంటెగ్రిటీ, నిజాయితీ. ఇంటెగ్రిటీ కొట్టేస్తారు, ఎమినెన్స్ కొట్టేస్తారు. ఇంప్యూడెన్స్, ఇన్సోలెన్స్, ఇండోలెన్స్ ఈ మూడిట్లో పెట్టాలి. ఇంప్యూడెన్స్ మరి మీకు తెలియకపోతే పెట్టలేరు, మరి అందుకంటే నేనేం చెప్పలేను, ఇరికించడం కూడా కష్టం. ఇండోలెన్స్ అంటే లేజినెస్. సో తనలో న్యాచురల్ గా ఉన్న ఈ లేజినెస్ వల్ల తను ఏ జాబ్ లో పని ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఆ జాబ్ కు దూరంగా ఉంటాడు. ఇది దీని మీనింగ్. ఓకేనా? ఇంప్యూడెంట్ అంటే రెస్పెక్ట్ చూపకపోవడం. ఇన్సోలెంట్ అన్నా కూడా మీనింగ్ అదే, షోయింగ్ బీయింగ్ డిస్రెస్పెక్ట్ఫుల్, అగౌరవంగా ఉండడం. అగౌరవంగా ఉండడం వల్ల తను జాబ్ కి దూరంగా ఉండడం కాదు, బద్ధకం వల్ల. ఎందుకంటే జాబ్ లో పని ఉంటుంది, దీనికి పని చేయడానికి బద్ధకం వల్ల అలా ఉంటాడు. చూడండి, ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 1649, పాచికోస్ డాష్ ట్రీటైజ్. ట్రీటైజ్ అనేది నౌన్, దాని ముందు ఉండేది యాడ్జెక్టివ్. కంటైన్స్ నాట్ ఓన్లీ చాప్టర్స్ అవుట్లైనింగ్ iconography and technique, but also not only but alsoలో కాంట్రాస్ట్ ఉండదు. ఇక్కడ బట్ ఉంది కదా అని చెప్పి కాంట్రాస్ట్ అనుకోకండి. అవి ఉన్నాయి, అవి కాకుండా ఇవి ఉన్నాయి, రెండు ఒకలాంటివే ఉంటాయి. పాజిటివ్స్ నెగిటివ్స్ ఉండవు. either రెండు పాజిటివ్స్ లేదా రెండు నెగిటివ్స్. ఇది మీకు గ్రామర్ నుంచి కాంటెక్స్ట్ గా వచ్చే మీనింగ్. చూడండి, ప్రీతం ఈజ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో, లేకపోతే హ్యాండ్సమ్ అన్నాను అనుకోండి, అలాగా స్మార్టే కాదు హ్యాండ్సమ్ కూడా, రెండు పాజిటివ్ క్వాలిటీస్ వచ్చాయి. అలా వాడతాం, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అలా వాడతాం. సో ఇక్కడ రెండు చోట్ల పాజిటివ్ రావడం అనేది, లేదా రెండు చోట్ల నెగిటివ్ రావడం అనేది చూసుకోండి. ఇక్కడ ఇన్కాన్సిక్వెన్షియల్ నెగిటివ్ కంప్రైజెస్ న్యూట్రల్, సో ఇది కాదు. హిస్టారికల్ పాజిటివ్ లాక్స్ నెగిటివ్ కాదు. సూపర్ఫిషియల్ నెగిటివ్ సపోర్ట్స్ పాజిటివ్ కాదు. ఇంపార్టెంట్ పాజిటివ్ ఎక్స్క్లూడ్స్ నెగిటివ్ కాదు. ఇన్వాల్యుబుల్ కాన్స్టిట్యూట్స్, రెండు పాజిటివ్ తో మీరు పెట్టేయచ్చు, పెద్ద కష్టమే కాదు. అయినప్పటికీ ఎలిమినేషన్ చెప్పాను నేను, చూడాలి, చూడకుండా పెట్టకూడదు. ఓకే,
ఇన్వాల్యుబుల్ ట్రీటైజ్ అంటే చాలా వాల్యుబుల్ అని అర్థం. Treatise contains not only chapters outlining iconography and technique, but also commentary on contemporary painters that now constitutes our most comprehensive information on these artists. ఇది కూడా చూడాలి. ఇది పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ వస్తే బాగుంటుంది, ఇక్కడ నెగిటివ్ వచ్చింది అనుకోండి పాజిటివ్ కాస్త నెగిటివ్ అయిపోతుంది. యాజ్ వెల్ యాజ్ ద మోస్ట్ థరో డిస్కషన్ అవైలబుల్ ఆన్ బారోక్ ఎస్థెటిక్స్. ఇక్కడ ట్రీటైజ్ అంటే ఏంటి, దేని గురించి నాకు అవసరమే లేదు, నేను ఓన్లీ గ్రామర్ బట్టి కాంటెక్స్ట్ బట్టి 2 పాజిటివ్ ఉండాలా 2 నెగిటివ్ ఉండాలని వెళ్తున్నాను. కాన్స్టిట్యూట్ అంటే కలిగి ఉండడం అని అర్థం. దట్ నో కాన్స్టిట్యూట్స్ అవర్ మోస్ట్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్. ఇన్వాల్యుబుల్ ఎందుకు ఇన్వాల్యుబుల్ అంటే ఇవన్నీ ఉన్నాయి, ఈ చాప్టర్స్ ఉన్నాయి, వీటితో పాటు ఇంకేముంది, కామెంటరీ ఆన్ కాంటెంపరీ పెయింటర్స్ ఉంది, ఆ కామెంటరీలో ఏముంది, మోస్ట్ కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దీస్ ఆర్టిస్ట్ ఉంది. ఇన్కాన్సిక్వెన్షియల్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు అని అర్థం. ఇన్కాన్సిక్వెన్షియల్ ట్రీటైజ్ అని అన్నాం కదా మనం, అక్కడ సందర్భం బట్టి మీకు అర్థమవుతుందా. హిస్టారికల్ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ ల్యాక్స్ అన్నారు, ల్యాక్స్ అంటే ఉండదు అని అర్థం. సూపర్ఫిషియల్ అంటే పైనే, అతని ప్రేమ సూపర్ఫిషియల్ అంటే ప్రేమ పైనే ఉంది, నిజం కాదు, అది నెగిటివ్ వర్డ్. ఇంపార్టెంట్ పాజిటివే కానీ ఎక్స్క్లూడ్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తుంది అంటున్నాను, నెగిటివ్. ఇన్వాల్యుబుల్ కాన్స్టిట్యూట్స్. సార్ కొన్ని మీనింగ్స్ వాల్యుబుల్ అన్న ఇన్వాల్యుబుల్ అన్న సేమ్ మీనింగ్స్ వస్తాయి సార్, కొన్ని వస్తాయి మరి అందుకే చదవాలి, అది ఎక్కువగా చదివితేనే తెలుస్తుంది. మీరు ఇన్వాల్యుబుల్ అనగానే వాల్యుబుల్ కానిది అనుకోకూడదు. ఇన్వాల్యుబుల్ అంటే ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ అని అర్థం. నేను కొన్ని చూసాను సార్, కానీ అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను, ఎన్ని వచ్చింది కదా ఏంటి రెండు మీనింగ్స్ ఒకటే కదా వస్తున్నాయని అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను. అందుకని ఎక్స్టెన్సివ్ రీడింగ్ వల్ల అలవాటు అవుతుంది. అన్ని రూల్స్ ప్రకారం మనం వెళ్ళలేము. ఓకే, అన్ని రూల్స్ ప్రకారం ఇక్కడ చూడండి, ఇన్కాన్సిక్వెన్షియల్ మళ్ళీ నెగిటివ్ చూసారా, కాన్సిక్వెన్షియల్ పాజిటివ్, ఇన్కాన్సిక్వెన్షియల్ నెగిటివ్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు. కాన్సిక్వెన్షియల్ అంటే దాని పర్యవసానాలు ఉన్నది అంటే ఇంపార్టెన్స్ ఉన్నదని అర్థం. ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఇన్కాన్సిక్వెన్షియల్. కానీ వాల్యుబుల్ ఇన్వాల్యుబుల్ అలా కాదు, ఇన్వాల్యుబుల్ అనేది పాజిటివ్ వర్డ్. సో రీడింగ్ వేరే మార్గం వేరు. అది రీడింగ్ అనేది ఎగ్జామ్ ముందు చదివేస్తామంటే కాదు, ప్రతిరోజు చదవాలి, అలవాటు పడాలి, రిపిటేషన్, దీనికి మార్గం లేదన్నమాట. ఇప్పుడు క్వాంట్ అనుకోండి, మీరు ప్రతి చాప్టర్కి కొన్ని టెక్నిక్స్ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోతాయి, రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోతాయి. ఇంగ్లీష్ అలా కాదు, అది సముద్రం. అదే మీరు కొన్నాళ్ళు చదవలేదంటే మళ్ళీ వొకాబులరీ తన్నేస్తాం. కంటిన్యూస్గా చదువుతూ ఉండాలి, కాంటెక్చువల్గా గెస్ చేయాలి, సందర్భం బట్టి. అట్లీస్ట్ మీకు అది నెగిటివ్ పాజిటివ్ అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. పాజిటివ్ నెగిటివ్ అనేది ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది, పెద్ద కష్టం అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ మీనింగ్ మీరు చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతి పదానికి మీనింగ్ మీకు స్ట్రైక్ అవుతుంది. అందుకే రీడింగ్ చేసేటప్పుడు ఎప్పుడు చెప్తుంటాను, పదాన్ని సెపరేట్గా చూడకండి. ఎప్పుడు కూడా ఒక పదం చూడగానే ఈరోజు నేను ఈ పదం నేర్చేసుకున్నాను అని వద్దు, ఈ కాంటెక్స్ట్లో ఆ పదం యూసేజ్ నేర్చుకున్నాను అనేది కావాలి. అందుకే పీడిఎఫ్స్ ఎప్పుడైనా మీరు చాలా మంది అడుగుతారు, ఇక్కడ పదం మీనింగ్ కింద ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఇది చూడడానికి బాగానే ఉంటుంది, మైండ్లోకి వెళ్ళదు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా ఉంది కదా సార్ అన్నా సరే, నువ్వు కథ చదవట్లేదు, ఇక్కడ వేరేగా చదువుతున్నావు. వేరేగా చదివినప్పుడు గుర్తుపెట్టుకోవడం కష్టం, కథలో భాగంగా చదివితే గుర్తుంటుంది. స్టోరీలో భాగంగా ఒక నేర్చుకునేది వేరు, వేరేగా నేర్చుకున్నది వేరు. వేరేగా నేర్చుకున్నది రిటెన్షన్ అనేది కష్టం, గుర్తుండదు అని అనట్లేదు, కంపారిటివ్గా చెప్తున్నాను. ఎడిటోరియల్ రెగ్యులర్గా చదువుతూ ఓవరాల్ కాంటెక్స్ట్ అర్థం చేసుకునేటప్పుడు వొకాబులరీ రిటెన్షన్ ఈజ్ బెటర్ దాన్ లెర్నింగ్ దట్ వర్డ్ సెపరేట్లీ. అర్థమైందా? అందుకే కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అంటే నాకు కోపం వస్తుంది, ఆ పదాన్ని సెపరేట్గా పెట్టేసి పదం యొక్క మీనింగ్ ఇది, ఎగ్జాంపుల్ ఇది, ఆ డిక్షనరీలో లేదేంటి, నీ దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. ఆ స్టూడెంట్ కొత్తగా ఏం నేర్చుకున్నాడు స్టూడెంట్, అక్కడ ప్రతి పదం డిక్షనరీలో దొరుకుతుంది. ఏ పదం తీసినా డిక్షనరీలో ఉంటుంది, దానికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని డిక్షనరీలు ఇస్తున్నాయి ఇప్పుడు, ఒకప్పుడు ఇచ్చేవి కాదు. ఆల్మోస్ట్ అన్ని డిక్షనరీలో ఎగ్జాంపుల్ సెంటెన్స్. రోజుకి 10 డిక్షనరీలోనే ఓపెన్ చేసి ర్యాండమ్గా 10 వర్డ్స్ అయితే సరిపోతుంది కదా. దెన్ వై డూ నీడ్ టు రీడ్ న్యూస్ పేపర్ చూసి కూడా 10 పదాలు తీయడం, అది డిక్షనరీలో చూసి అదే పాత పనే చేయడం, బ్యాడ్ హ్యాబిట్ అది. గూగుల్లోనే ఇచ్చేస్తుంది, డిక్షనరీ కూడా అక్కర్లేదు. ఇది ఇంకొక ఎడిటోరియల్, ఇది ఆర్సీ, ఇది ఇప్పుడు చేస్తే అవ్వదు, రేపటి క్లాస్లో ఇచ్చేస్తాను. ఇది కాకుండా ఇంకొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఇది చూడండి, మార్టాలిటీ అమాంగ్, ఇది ఏంటంటే 5 పార్ట్స్. ఫస్ట్ ఏమో ఇది ఉండిపోయింది, దీన్ని మార్చక్కర్లేదు మీరు, దీన్ని మార్చకుండా రిమైనింగ్ వాటిని జంబుల్ చేయాలి. దీనికి ఆన్సర్ మీరు ట్రై చేయండి. మార్టాలిటీ అమాంగ్ చిల్డ్రన్ మార్చక్కర్లేదు, మార్టాలిటీ అమాంగ్ చిల్డ్రన్ తర్వాత ఏమొస్తుంది, చిల్డ్రన్ లెస్ దాన్ 5 years old కదా, చిల్డ్రన్కి డిస్క్రిప్షన్ ఉండాలి కదా, లెస్ దాన్ 5 years old
అది ఒక్కటే ఉంది ఆన్సర్. has declined. Mortality ki verb declined to around 5% to 11% during the same period according to both GHI and NFHS. GHI ante Global Hunger Index, NFHS ante National Family Health Survey. ఇది యాక్చువల్గా 2019 పేపర్. 2019 పేపర్లో కూడా ఇచ్చారంటే ప్రతి సంవత్సరం కూడా మీకు ఇది వచ్చినప్పుడు ఇవి వస్తుంటాయి. ఈ జిహెచ్ఏ తీసినప్పుడల్లా ఎన్ఎఫ్హెచ్ఎస్ కంపారిజన్ తీస్తాడు. సో ప్రాపర్గా ఇది హిందూ పేపర్ నుంచి లేపేసింది ఈ క్వశ్చన్, డౌట్ లేదు. పేపర్లో ఈ కంపారిజన్ వాళ్ళే ఇస్తుంటారు జనరల్గా. అర్థమైంది? ఇది ఈజీ. మార్టాలిటీ అనేది ఇక్కడ సబ్జెక్ట్. మార్టాలిటీ అంటే సింగులరా ప్లూరలా? సింగులర్. మార్టాలిటీ అమాంగ్ చిల్డ్రన్. ఎటువంటి చిల్డ్రన్? లెస్ దాన్ 5 years old. సో మార్టాలిటీకి సింక్ అయిన వెర్బ్ ఏది? హ్యాస్ డిక్లైన్డ్. సింగులర్ కదా, హ్యాస్ డిక్లైన్డ్. డిక్లైన్డ్ ఎక్కడ నుంచి ఎక్కడ తగ్గింది? టు అరౌండ్ 5% ఫ్రమ్ 11%. 11% నుంచి 5% తగ్గింది. చైల్డ్ మార్టాలిటీ అంటే అర్థం ఏంటి? మనం చెప్పాను ఎడిటోరియల్లో, ప్రతి 1000 మంది లైవ్ బర్త్స్ కి 1000 మంది పుట్టిన శిశువుల్లో ఎంతమంది చనిపోతున్నారు? హౌ మెనీ ఆర్ డైయింగ్ బిఫోర్ 5 years నిండకుండానే ఎంతమంది చనిపోతున్నారు అనేది చైల్డ్ మార్టాలిటీ రేట్. ఎక్కువ మంది చనిపోతే మైనస్, అది తక్కువ మంది చనిపోతే మంచిది. చూడు 11% ఉండేది, ఇప్పుడు 5% తగ్గింది. సో దట్స్ ఎ గుడ్ సైన్. ఓకేనా? 23కి వెళ్ళనా? యా, ఇక్కడ మీరు ఐడెంటిఫికేషన్ ఎలా జరిగింది? గ్రామర్ పరంగా ఫస్ట్ అమాంగ్ చిల్డ్రన్ అని చెప్పారు. చిల్డ్రన్ అకార్డింగ్ టు అంటామా మనం? చిల్డ్రన్ లెస్ దాన్, మీరు ఇలాగ చదువుకుని అర్థమైపోతుంది. చిల్డ్రన్ అకార్డింగ్ టు కాదు, చిల్డ్రన్ లెస్ దాన్ 5 years old సరిపోయింది. సో బీతో స్టార్ట్ చేస్తాం. బీతో ఉన్న ఆప్షన్ ఒకటే, కానీ నన్ ఆఫ్ ద అబోవ్ కూడా ఉంది కాబట్టి ఇంకొకసారి చిల్డ్రన్ లెస్ దాన్ 5 years old హ్యాస్ డిక్లైన్డ్. ఇది కూడా ఫిట్ అయింది మార్టాలిటీతో. టు అరౌండ్ 5% ఫ్రమ్ 11%. ఇది కూడా ఫిట్ అయిపోయింది. డ్యూరింగ్ ద సేమ్ పీరియడ్ అకార్డింగ్ టు దీస్ 2 ఇన్స్టిట్యూట్స్. నేషన్స్ సెట్ ఇది ఎలా ఉంచేస్తారు? ఇక్కడ నుంచి చూస్తారు. సెట్ టు ప్రిజర్వ్, సెట్ అప్ మ్యూజియంస్, రెండు కూడా నడుస్తాయి. సెటప్ మ్యూజియంస్ నడుస్తుంది, సెట్ టు ప్రిజర్వ్ నడుస్తుంది. కానీ మ్యూజియంస్ ఎందుకు సెటప్ చేస్తాం? టు ప్రిజర్వ్ కలెక్టివ్ మెమరీ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. సో నేషన్స్ సెటప్ మ్యూజియంస్ ఎందుకు? టు ప్రిజర్వ్. ప్రిజర్వ్ అంటే కాపాడడం. ఏంటది? కలెక్టివ్ మెమరీ. ఎవరి కోసం? ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. ఫస్ట్ బి, తర్వాత ఏ, తర్వాత డి, తర్వాత సి. బితో స్టార్ట్ అయింది, ఒకటే ఉంది, గుడ్డిగా పెట్టేయచ్చు. అర్థమైందా? మ్యూజియంస్ ఎందుకు సెటప్ చేస్తారు? టు ప్రిజర్వ్ కలెక్టివ్ మెమరీ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. మెమరీస్ ని ప్రిజర్వ్ చేయడానికి, జ్ఞాపకాన్ని దాయడం కోసం, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం. చూడండి, డెమోక్రసీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ దాన్ ఇండివిజువల్స్ కాదు కదా. ఆర్ తర్వాత ఆరా రాదు కదా. మోర్ అబౌట్ పెట్టొచ్చు, బట్ ఆఫెన్ రాదు. డెమోక్రసీస్ ఆర్ మోర్ అబౌట్, సితో 2 ఉన్నాయి. ఆర్ మోర్ అబౌట్ ఏంటి రాస్తాం? తర్వాత మోర్ అబౌట్, తర్వాత మోర్ అబౌట్ ఇన్స్టిట్యూషన్స్ దాన్ ఇండివిజువల్స్. వ్యక్తుల కంటే సంస్థలు, వ్యవస్థలు గొప్పవి అని చెప్పేదే డెమోక్రసీ. అంతే కదా. డెమోక్రసీలో వ్యక్తి, మనకి మొనార్కీకి దీనికి అదే కదా. మొనార్కీలో రాజే గొప్పవాడు, వ్యవస్థ కన్నా వ్యక్తి గొప్పవాడు. డెమోక్రసీలో వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది. డెమోక్రసీస్ ఆర్ మోర్ అబౌట్ institutions than individuals, but often the latter are commemorated for special acts they may have performed. CADB. CADB na ante kada. చెప్పండి. ద మ్యూజియం, ద డామినెంట్ పార్టీస్ కాదు కదా. ద మ్యూజియం ఈజ్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్.
and is not even the dominant part. అంతేనా? మ్యూజియం సింగులర్ కదా, ఈజ్ ఓన్లీ ఏ. బి ఓన్లీ ఏ అండ్ అనం ఓన్లీ ఏ ద డామినెంట్ పార్ట్ అన్నా కదా, ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. మ్యూజియం అనేది అందులో భాగం మాత్రమే, కానీ అందులో డామినెంట్ పార్ట్ కూడా కాదు. ఆన్సర్ ఏంటి? బీడీసీఏ. డౌట్ ఉందా? యా. The NMML, Teen Murti House, the library and the other related units, and all established after Nehru's death. దీని ఆన్సర్ అంటే CADB. The NMML and Teen Murti House, the library and other related units, ఆలోచించి పెట్టండి, తొందరపడద్దు. కేర్ఫుల్ గా చదవండి. బేసికల్ గా ఈ సెంటెన్స్ లో వెర్బ్ ఏది? తరుణ్ ఏం పెట్టావా ఆన్సర్? సి పెట్టావా? బిఏసిడియా? ఇందులో వెర్బ్ ఏదో తెలుసా? మెయిన్ వెర్బ్ ఏదో తెలుసా ఇందులో? చెప్పండి, ఇందులో మెయిన్ వెర్బ్ ఏదో? చెప్పండి, గెస్ట్ చేయండి. వెర్బ్ ఏదో గెస్ట్ చేయండి. ఈ సెంటెన్స్ లో మెయిన్ వర్బ్ ఏది? ఐడెంటిఫై చేయండి. అసలు నేను వర్బ్ అడిగాను. ప్రీతం, ఎస్టాబ్లిష్డ్ అని చెప్పావు. ఎస్టాబ్లిష్డ్. తీన్ మూర్తి హౌస్, లైబ్రరీ, రిలేటెడ్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేశాయా, చెయ్యబడ్డాయా? ఎస్టాబ్లిష్ అంటే చెయ్యబడ్డమా, చేయడమా? మరి చెయ్యబడ్డాయి అన్నప్పుడు బీఫామ్ వెర్బ్ ఎక్కడ ఉంది? అక్కడ ప్యాసివ్ వాయిస్ కదా నువ్వు చెప్తుంది. బీఫామ్ వెర్బ్ ఉంది అక్కడ. చెయ్యబడ్డాయి అన్నప్పుడు బీఫామ్ వెర్బ్ ఉండాలి కదా, ఎక్కడ ఉంది? లేదు కదా. సో ఎస్టాబ్లిష్ మెయిన్ వెర్బ్ ఎలా అవుతుంది? ఎస్టాబ్లిష్ ఇక్కడ మెయిన్ వెర్బ్ కాదు. ఎస్టాబ్లిష్ కాకుండా మరి వెర్బే లేకుండా సెంటెన్స్ ఎలా రాస్తారు? ఎంత బ్యూటిఫుల్ గా ఉంది తెలుసా సెంటెన్స్. ఇది వెర్బ్ ఇక్కడ. తీన్ మూర్తి హౌస్ కాదు. హౌస్ అంటే ఇంట్లో కలిగి ఉండడం అని అర్థం. హౌస్ అనేది వెర్బ్ గా వాడారు ఇక్కడ. దీని మీనింగ్ ఏంటి చూడండి. NMML అండ్ తీన్ మూర్తి హౌస్, the library and other related units established after Nehru's death. అర్థమైందా? ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ ఎలా వచ్చింది? పార్టిసిపుల్ లా వచ్చింది. చూడు, I saw a dog. Beaten badly అంటాను. ఇక్కడ బీటన్ అనేది అర్థం ఏంటి? డాగ్ ని మోడిఫై చేస్తున్నది. బాగా కొట్టబడ్డ, దెబ్బలు తిన్న కుక్కని నేను చూశాను. I saw a dog beaten badly. ఇక్కడ కామా పెట్టాడు చూసారు? కామా పెట్టి ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ నెహ్రూస్. నెహ్రూ చనిపోయిన తర్వాత ఎస్టాబ్లిష్ చేయబడ్డ లైబ్రరీ మరియు అదర్ రిలేటెడ్ యూనిట్స్ NMML మరియు తీన్ మూర్తి
లో ఉన్నాయి, ఉండబడ్డాయి. మీనింగ్ అది. సో ఎగ్జామ్లో స్ట్రైక్ అవ్వడం కొంచెం కష్టం, కానీ అది కథ. ఎంతమంది చూస్తారు అది? హౌస్ అనేది వెర్బ్గా వాడారనేది ఎంతమందికి వెలుగుతుంది అక్కడ? నౌన్ గానే మనకు తెలుసు. ప్రొవైడ్ స్పేస్ ఫర్ అని అర్థం. ఇక్కడ హౌస్ మీనింగ్ ఏంటి? ప్రొవైడ్ స్పేస్ ఫర్ ఆర్ అకామిడేట్ అని అర్థం. అకామిడేట్ పెట్టుకోండి, మీకు అర్థమైపోతుంది. హౌస్ అనే పదం పెట్టకుండా అకామిడేట్ అంటే మీకు అర్థమైపోతుంది. ది ఎన్ఎంఎంఎల్ అండ్ తీన్మూర్తి హౌస్ అంటే అకామిడేట్. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాలి. హౌస్ అని పెట్టి ఇక ఈ బ్యూటీ చూడండి. హౌస్ అనేది సింగులర్ వెర్బా ప్లూరల్ వెర్బా చెప్పండి. దాని సబ్జెక్ట్ సింగులర్ అనుకోండి, హౌసెస్ అంటాం కదా. సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే, థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హౌసెస్ అని పెడతాం. సబ్జెక్ట్ ప్లూరల్ అయితేనే కదా హౌస్ అని పెడతాం. అంటే దీని ముందు సబ్జెక్ట్ ఏమి ఉండాలి? ప్లూరల్ ఉండాలి. ఒకటేమో ఎన్ఎంఎంఎల్, ఒక్క ఎన్ఎంఎంఎల్ తోనే హౌస్ పెట్టేసాం అనుకోండి, సింగులర్ రావాలి. సో ఎన్ఎంఎంఎల్ తో పాటు ఇంకోటి వస్తుంది, అదేంటి? తీన్మూర్తి. సో రెండు కలపడానికి మార్గం అండ్. అర్థమైందా? ఆ రకంగా కాంపౌండ్ నౌన్ ఫామ్ అయింది మీకు, అది ప్లూరల్ నౌన్ అయింది. ప్లూరల్ నౌన్ అయింది కాబట్టి హౌస్ అనేది సింగులర్ గా ఉంచారు. అకామిడేట్ చేసింది దేన్ని? ద లైబ్రరీ అండ్ అదర్ రిలేటెడ్ యూనిట్స్. అవి ఏంటవి? కామా ఉంది పక్కన. కామా కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ కామా బట్టి మీకు ఏం తెలుస్తుంది? వీటి యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఏంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్? ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ నెహ్రూస్ డెత్. నెహ్రూస్ డెత్ తర్వాత ఎస్టాబ్లిష్ చేయబడిన లైబ్రరీ మరియు అదర్ రిలేటెడ్ యూనిట్స్ ని ఎన్ఎంఎంఎల్ మరియు తీన్మూర్తి అకామిడేట్ చేస్తున్నాయి. ఇది దీని కథ. బాగుందా క్వశ్చన్? సో ఎంత మంచి క్వశ్చన్ వచ్చింది కాబట్టి దీంతో ఎండ్ చేద్దాం. సో లెట్స్ ఎండ్ ఇట్ ఆన్ ఏ హై. రిమైనింగ్ క్వశ్చన్స్ అంటే ఇంకొక ఆర్సీ మిగిలింది కదా, అది ప్లస్ రిమైనింగ్ క్వశ్చన్స్ రేపు సాల్వ్ చేద్దాం. ఓకే. యా, ఇక్కడ తీన్మూర్తి హౌస్, ఇప్పుడు హౌస్ అనేది నౌన్ గా వాడిచ్చుంటే హౌస్ హెచ్ క్యాపిటల్ గా ఇస్తాడా సార్? అలా ఇవ్వాలని లేదు. అలా ఏం లేదు కదా సార్? నువ్వు కాంటెక్స్ట్ బట్టి అర్థం చేసుకోవాలి. హెచ్ క్యాపిటల్ అని ఇంకా ఓకే, సిచ్యువేషన్ బట్టి. నేను ఎలాగ నాకు డౌట్ వచ్చిందంటే ఫస్ట్ ఈ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ఇది ఇప్పుడు ఇల్లు ఎస్టాబ్లిష్ చేయదు కదా, ఇల్లు ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద నీకు గ్రిప్ ఉంటే ఎస్టాబ్లిష్ చూడగానే అది ప్యాసివ్ వాయిస్ లా కనిపిస్తుంది. ప్యాసివ్ వాయిస్ అయితే బీ ఫామ్ ఉండాలి, బీ ఫామ్ లేదు. సో ప్యాసివ్ వాయిస్ కాదు. ప్యాసివ్ వాయిస్ కాకుండా అది వాడారంటే పార్టిసిపల్ గా వాడారని అర్థం. ఇగో ఈ సెన్స్ లో ఐ సా ఏ డాగ్ కామా బీటెన్ బ్యాడ్లీ, విచ్ వాజ్ బీటెన్ బ్యాడ్లీ అని అర్థం. అది రాయరు, మొత్తం రాయరు, ఎక్కడ మొత్తం రాయకుండా రాస్తారు. సో ఆ సెన్స్ లో ఇది పార్టిసిపల్ గా వాడారు అని అర్థం. ఇక్కడ కామా కనిపించింది. సో కాబట్టి వీటి తర్వాత ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ గా వస్తుందని నాకు స్ట్రైక్ అయింది. మరి సమస్య ఎక్కడ? ఈ లైబ్రరీ మరియు రిలేటెడ్ యూనిట్స్. ఇప్పుడు ఇక్కడ ఇంకా మిగిలింది ఇది ఒకటే, హౌస్ ఒక్కటే మిగిలింది. సో హౌస్ కి ఆ మీనింగ్ ఉంది. గట్ ఇట్? కాంటెక్స్ట్, వేరే మార్గాలు లేవు మనకి. క్యాపిటల్ మనకు అంత కంఫర్టబుల్ గా ఇస్తే ఇంకెందుకు. ఓకే, కూల్, బాయ్.